అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు ఔజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్రహమానిర్రహీం సూరా 109 అల్ కాఫిరూన్ 1-6 ఆయాతులు. అల్ కాఫిరీన్ అంటే తిరస్కారులు. పరిచయం. అవిశ్వాసాన్ని, అవిశ్వాసులను తిరస్కరించడం ఈ సూరా ప్రధాన ఉద్దేశం. మొదటి ఆయతులో అవిశ్వాసుల కాఫిరూన్ గురించిన ప్రస్తావనను ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. ఏక దైవారాధన పట్ల ఎన్నడూ రాజీ పడరాదు. అల్లాహ్ను తప్ప మరెవ్వరినైనా గానీ లేదా మరి దేన్నైనా గానీ ఆరాధించడాన్ని ఈ సూరా తిరస్కరించింది. ఆయా నెంబర్ 1. ఓ ప్రవక్త వారికి చెప్పు, ఓ తిరస్కారులారా! దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాబా గృహ ప్రదక్షిణ సందర్భంగా 2 రకాతుల నమాజు చేసినప్పుడు గానీ, మగ్రిబ్, ఫజ్రలలోని సున్నత్ నమాజులలో గానీ ఈ సూరాతో పాటు ఇఖ్లాస్ సూరా పఠించేవారిని ప్రామాణిక హదీసుల ద్వారా రూఢి అవుతుంది. రాత్రిపూట ఈ సూరా కుల్ యా అయ్యుహల్ కాఫిరూన్ పఠించి నిద్రపోతే షిర్క్తో తెగ త్రెంపులు చేసుకున్నవారుగా ఖరారవుతారని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రియ సహచరులు కొందరికి చెబుతూ ఉండేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా కూడా ఈ విధంగా ఆచరించేవారని మరికొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తుంది. ఈ సూరాలోని కాఫిరూన్ సత్య తిరస్కారులు, విశ్వసించటానికి నిరాకరించిన వారు అనే పదం ప్రత్యేకంగా కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. వారెవరో అల్లాహ్కే తెలుసు. ఎందుకంటే ఈ సూరా అవతరించిన తర్వాత మక్కాకు చెందిన అనేక మంది అవిశ్వాసులు విశ్వసించి అల్లాహ్ను ఆరాధించారు. ఆయా నెంబర్ 2. మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించటం లేదు. ఆయా నెంబర్ 3. నేను ఆరాధిస్తున్న వానిని మీరు ఆరాధించరు. ఆయా నెంబర్ 4. మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను. ఆయా నెంబర్ 5. మరి నేను ఆరాధించే వానిని మీరెలాగూ ఆరాధించరు. చెప్పిన విషయమే ఇంకొకసారి చెప్పబడింది. కొంతమంది అనువాదకులు మొదటి వాక్యాలను 2-3 వర్తమాన కాలంగా, తరువాతి వాక్యాలకు 4-5 భవిష్యత్ కాలంగా తీసుకున్నారు. దీని గురించి మరీ అంతగా సతమతం కావాల్సిన అవసరం ఏమీ లేదంటారు. ఎందుకంటే విషయాన్ని నొక్కి వక్కాణించటానికి మాటను పునరావృతం చేయటం అరబ్బీ భాష విశిష్టత. దివ్య ఖురాన్లో కూడా అనేక చోట్ల ఈ శైలి అవలంబించబడింది. ఉదాహరణకు అర్-రహమాన్ సూరా, ముర్సలాత్ సూరాలలో ఒకే ఆయతు అనేకసార్లు పునరావృతం అవుతుంటుంది. అల్ కాఫిరూన్ సూరాలో 1-2 సార్లు చెప్పిన మాటే చెప్పటంలోని ఉద్దేశం ఏమిటంటే, ఓ అవిశ్వాసులారా! మీరంతా కోరుతున్నట్లు నేను ఏకేశ్వరోపాసన మార్గాన్ని వీడి బహుదైవోపాసన మార్గాన్ని అవలంబించటమన్నది ఎన్నటికీ జరగని పని. ఒకవేళ దేవుడు మీ నొసట సన్మార్గ భాగ్యం రాసి ఉండకపోతే మీరు ఏకదైవారాధనకు నోచుకోలేరు. 1 సంవత్సర కాలం పాటు నీవు మా దేవతలను పూజిస్తే 1 సంవత్సర కాలం పాటు మేము నీ ఆరాధ్య దైవాన్ని పూజిస్తామని అవిశ్వాసులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ప్రతిపాదించినప్పుడు ఈ సూరా అవతరించింది. ఆయా నెంబర్ 6. మీ ధర్మం మీది, నా ధర్మం నాది. ఓ అవిశ్వాసులారా! మీరు మీ దేవీ దేవతలను వదులుకోవటానికి సిద్ధంగా లేనప్పుడు నేను నా నిజదైవాన్ని ఎందుకు వదులుకోవాలి? నేను నా ధర్మంపై సంతోషంగా ఉన్నాను. మా కర్మలు మావి, మీ కర్మలు మీవి. అల్ కసస్ 55. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.